అందుకని సరిగ్గా నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం. గుండ్రంగా ఉన్నటువంటి వృత్తాకారానికి ఆది అంతము ఉండదు, కాబట్టి మధ్య కూడా ఉండదు. అదే సరళ రేఖ వక్రరేఖ మీరు ఏదైనా గేయండి, నుదుటి మీద రేఖ సహా ఈ చివర ఆ చివర ఉంది, కాబట్టి మధ్య ఉంటుంది. లెక్క చెప్పచ్చు, చెప్పడంలో తేడా ఉందేమో కానీ లెక్క ఉంటుంది. విశ్వానికి ఆది మధ్య అంతం లేదు, అందుకని మధ్య కూడా ఉండదు. అప్పుడు ఏం చేశాడు అర్జునుడు? విశ్వాన్ని విష్ణు రూపంలో ఒకే రూపంలో చూడగలిగాడు. కాబట్టి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని విశ్వేశ్వరుడుగా విశ్వరూప అని ఆయన్నే అన్నాడు. అదే కృష్ణుడిని, అదే భగవంతుడిని. ఇంతకుముందు బావా అన్నాడు, కోపం వస్తే మతి లేదా అని కూడా అన్నాడు. అంటే అంతకుముందు అదే విష్ణువుని బావగా చూశాడు, మతి లేని వాళ్ళ కనబడ్డాడు. అప్పుడప్పుడు బ్రహ్మాండమైన ఉపకారం, బావా నీ వల్ల బతికం అన్న క్షణాలు ఉన్నాయి, బావా ఏమిటిది అన్న క్షణాలు ఉన్నాయి. ఓ బంధువుగా చూశాడు. బంధువుగా చూసినప్పుడు వేడు, ఆపద్బంధువుగా చూసినప్పుడు విషయం వేరు. మనం మాట్లాడేది మామూలు మనకు కనిపించేటువంటి బంధువుల్లోనే మామూలుగా ఇంటికి వస్తే రావయ్యా అంటాం. మన ఆపదలో ఆదుకున్న బంధువు అయితే బావా ఏమిటి నీకోసం చూస్తున్నాను బావా, నా ప్రాణాలు కాపాడు అంటాం బావగారిని. వెంటనే ఆపద్బంధువు అయిపోయాడు ఆయన, బంధువు కాదు. భగవంతుడు ఆపత్ కాదు, సంపత్ కాదు, సర్వవేళలా బంధువు. ఆ విషయం అర్థం కావాలంటే ఈ అనేక బాహూదర వక్త్ర నేత్రం అనే శ్లోకాన్ని నిరంతరం మనం అన్వయం చేసుకోవాలి, పారాయణ కాదు. భగవద్గీత ఏ శ్లోకం చదివితే ఏ ఫలం, ఏ అధ్యాయం ఎప్పుడు చదవాలి, ముందేది మొదలెట్టాలి, వెనకేది మొదలుపెట్టి ఈ ఊబిలో కూరుకుపోకూడదు. ఎప్పుడైనా మొదలుపెట్టి ఎక్కడైనా మొదలుపెట్టి ముందు అర్థం చేసుకో. ఒక్క శ్లోకం అర్థం, ఇది ఒక్కడు చాలు, ఇది అర్థం చేసుకో. ఇది అర్థమైంది ప్రహ్లాదుడికి, ఈయన హిరణ్యకశ్యపుడికి అర్థమైనట్టే మాయమైంది. అలా కూడా ఉంటుంది జ్ఞానుల్లో, చాలా జ్ఞానం వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ వదిలేస్తారు. ఎందుకు మాయలో పడ్డారు. చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంచేతనే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం విశ్వాన్ని భగవంతుని విశ్వమంతా విష్ణువే అని అర్థమైంది. అనేక రకాల కారణాలు, ఉదాహరణలు, శ్లోకాలు అన్నీ చెప్పుకున్నాం. ఈయన్ని ఆరాధించడం ఎలాగా? భగవద్ ఆరాధన అంటే ఏమిటి? స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. అంతటా ఆవరించి ఉన్నాడు అన్నాక, విశ్వమంతా విష్ణువే అన్నాక, ఈ పని ఆరాధన ఈ పని కాకుండా పోతుందా? స్వకర్మణాతం అభ్యర్చ్య, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దాన్ని నీతి సహితంగా అవినీతి రహితంగా చెయ్యి, అది విష్ణు ఆరాధన. ఇప్పుడు విష్ణు సహస్రంతో సమాజానికి ఎంత ఉపయోగపడేలా సమాజాన్ని మార్చచ్చునండి. ఇది ఏదో దేవుడిది, అదేదో సమాజం అంటే అలాగా సామాజిక వ్యాఖ్య ఇందుకు అవసరం. విశ్వమంతా విష్ణువేని నీకు అర్థమైతే లంచం ఎలా పుచ్చుకుంటావు మహానుభావ? ఆ ఇచ్చేవాడు విష్ణువు కదా, విష్ణువు దగ్గర లంచం అడుగుతావా? విష్ణువుకి లంచం ఇస్తావా? మనం గ్రహిస్తున్నాం చక్కగా ఇలా చేతులు కట్టుకు వింటాం. అయ్యో ఇంకా ఆయన చెప్తారండి, ఇంకొక ఆయన ఉన్నారండి అసలు ఇంకా బాగా, ఇంక రేపొద్దున స్వర్గం నుంచి ఇంకోటి దిగుతాడు, ఆయన ఇంకా బాగా చెబుతాడు. ఎంతమంది చెబితే మనలో మార్పు లేనప్పుడు. ఇదివరకు చెప్పిన వాళ్ళు మహానుభావుల కంటే మేము ఏ రకంగానూ గొప్పవాళ్ళం కావు, నాకేం సందేహం లేదు ఆ విషయం చెప్పడానికి. ఏ ఉషశ్రీ కంటేనా, ఓ మల్లాది వారి కంటేనా, ఎవరికంటే మేము గొప్పవాళ్ళం అండి? ఓ శ్రీభాష్యం వారి కంటేనా? ఎంతమంది మహానుభావులు వారు చెబితే వారి కాలంలో వారు చెప్పారు, ఇప్పుడు మా కాలంలో మేము చెబుతున్నాం. విషయం ఒక్కటే, విధానంలో ఏదైనా తేడా ఉండొచ్చు, కానీ మార్పు ఎందుకు కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రావడంలా, రాని వాళ్ళలో ఎందుకు రావడం లేదు అంటే ఆ ఆలోచన వారు చేయడం లేదు. వారు చేస్తే కానీ రాదు అది. మేమంతా చెప్పినా ఒకటే. ఇంకింత సులభమైన ఉదాహరణ చెప్పినా అసలు అది చెయ్యాలని మనకు ఉండాలి కదా. ప్రహ్లాదులకు ఉంది, వచ్చింది. హిరణ్యకశ్యపుడు లేదు, రాలేదు. అంచేత ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగం సక్రమంగా చెయ్యి, అదే విష్ణు పురాణం కూడా చెబుతోంది. నచలతి నిజవర్ణ ధర్మతో యఖ తమవేహి విష్ణు భక్తం. ఇవాళ మీరు లోకంలో ఎక్కడైనా విష్ణు భక్తుడు ఎవరంటే అడగండి. ఇలా పొడుగ్గా నామాలు పెట్టాలండి, అందులో మళ్ళీ యు ఆకారం ఒకటండి, వై ఆకారం ఒకటండి, యు వైలకు మధ్యలో ఏదో వై ఆకారం కొత్తగా పుట్టించారండి చాలా. ఏనుగుకి ఏ నామాలు పెట్టాలి అనే దాని మీద ఒక 20 ఏళ్ళు కోర్టులో కొట్టుకున్న జాతి నా తెలుగు జాతి. నమస్కారం మా ఐకమత్యానికి, మన భగవద్భక్తికి శతకోటి నమస్కారాలు. పుణ్యక్షేత్రాల్లో దేవతలందరూ ఆ విగ్రహాల రూపంలో అక్కడ ఉండి ఎంత క్షోభపడుతున్నారో అనిపిస్తుంది నాకు ఈ మనుషుల ప్రవృత్తులు చూసి. ఏనుక్కి ఏ నామాలు పెట్టాలన్నది మీద కోర్టుకు వెళ్ళారండి 20-30 ఏళ్ళు. దేవుడికి ఏ నామం పెట్టాలనే దాని మీద కూడా చివరికి యు వి రెండు తీసి వై కేటాయించారు. ఇంకో చిత్రనామం పెట్టారు, కోర్టు వారు వారించేస్తారు. వర్గాలు
ఏదో వంగళ్ తెంగళ్ ఏవో ఉన్నాయి, పేరు నాకు సరిగ్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయండి? దేవుడు ఒక్కడేం తెలిస్తే మనలో మనమే కలవలేకపోతున్నాం, వేరే వాళ్ళతో ఎలా కలుస్తాం? అసలు వేరే వాళ్ళంటూ ఉంటారా దేవుడు అర్థమైతే? హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు ఉండటండి. నమ్మకపోయినా నాస్తికులకు కూడా వాడే దేవుడు అండి. వారు నమ్మినప్పుడు నమ్ముతారు, కానీ వాళ్ళ దేవుడు వారికి ఆయనే దేవుడు. నాస్తికులకు వేరే యమధర్మరాజు, మనకి వేరే యమధర్మరాజు ఉండరు. ఎవరికైనా ఏ ధర్మంలో ఉన్నా ఆ ఏకత్వ భావన మనకి ఎందుకు నచ్చడం లేదు అంటే మనం చాలా వదిలేయాలి. అహంకారం వదిలేయాలి, సౌకర్యాలు వదిలేయాలి, గొప్పలు వదిలేయాలి, ప్రచారాలు వదిలేయాలి, కాళ్ళకు దండాలు వదిలేయాలి. ముఖ్యంగా అది పెద్ద ఇబ్బంది కదా. 10 మంది రోజు దండం పెడితే కానీ మనకి ముద్ద ఎక్కదగా. మనం గొప్పవాళ్ళమని వాళ్ళు చెప్పాలి, మనకు తెలియదుగా. 10 మందిలో ఓహో ఆహా అనాలి. ఈ ఓహం ఆకాలి. డబ్బు వ్యామోహమేనా ఒక దశలో మనిషికి పోతుందేమో కానీ ఈ ప్రచార వ్యామోహం చచ్చే వరకు పోతుంది, చచ్చినా పోతుంది. నేను పోయాక నా విగ్రహం ఎక్కడ పెడతారో, ఎలాంటి విగ్రహం పెడతారో చెప్పండి, ఎవరి చేత దండ ఇస్తారో కూడా చెప్పండి, లేకపోతే వీడియో వస్తాడు మళ్ళీ దండ వేయడానికి. అంతంత వ్యామోహాలు వచ్చాయి ఈ మధ్యన. అందుకే అన్ని విగ్రహాలు. నిజంగా ఆ నాయకులు చెప్పినవన్నీ అనుసరిస్తే విగ్రహం దేనికండి? అనుసరించాలి, కానీ విగ్రహం పెట్టేస్తే అయిపోయింది. ఆ విగ్రహానికి జరిగిన గౌరవం మనకి జరిగిందని అనుకుంటాం, అదో అమాయకత్వం. దేవతారాధన కూడా అలాగే ఉంది. విగ్రహానికి ఏదో చేసేస్తే అయిపోయింది, వాడు గొప్ప భక్తుడు. అందుకని విష్ణు భక్తులు అనగానే మనం నామాలు చర్చిస్తాం, ఏదో పొద్దున్న పారాయణ చర్చిస్తాం, విష్ణు సహస్రం చదువుతారని వారు ఎప్పుడు శివుడు గుళ్ళోకి కూడా వెళ్ళరండి. అదో పెద్ద నియమంలా గొప్పగా చెప్పడం, దాని పాపం అది, అలా వెళ్ళకపోవడం. ఈ భేదబుద్ధి ఉందంటే పాపం అది. ఆయన విష్ణు భక్తుడు కానీ కాదు. ఎవడు విష్ణు భక్తులో చెబుతున్నాడు ఇక్కడ. నచలతి నిజవర్ణ ధర్మతో యక తమవేహి విష్ణు భక్తం. విష్ణు పురాణం చెప్పిన మాట. శంకరాచార్య స్వామి వ్యాఖ్యానం కాదు ఇది, విష్ణు పురాణం చెప్పిన మాట. ఎందుకంటే ఆయన్ని సేవుని చేసేస్తారు మన వాళ్ళు. నిజవర్ణ ధర్మత, తన కుల ధర్మాన్ని ఆచారాన్ని ఎవడు తప్పకుండా అదే వృత్తిని నమ్ముకుని అలాగే పాటిస్తూ ఉంటాడు. తం అవేహి విష్ణు భక్తం, వాడే విష్ణు భక్తుడు. పూజ గురించి చెప్పాలా, పురస్కారం గురించి చెప్పాలా, స్నానం గురించి చెప్పాలా, జపం గురించి చెప్పాలా, నైవేద్యం గురించి చెప్పాలా. నీ పని నువ్వు చేయమని చెప్పాడు దేవుడు. అది ఒక్కటే మానేసి మనం అన్నీ చేస్తున్నాం. ఆ పని అక్రమంగా చేస్తున్నాం, ఆ పని అవినీతితో చేస్తున్నాం, ఆ పని లంచం పుచ్చుకుంటూ చేస్తున్నాం. గుళ్ళోకి మాత్రం రోజు పెడుతున్నాం. నమశివాయ. ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులు కావద్దు, కానీ విష్ణు సహస్రం ప్రజల్ని చైతన్యవంతులు కమ్మని చెబుతోంది. ఇది చైతన్య శంఖారావం, పాంచజన్య శంఖారావం. శ్రీ మహావిష్ణువు ఊదుతున్నాడు. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము, ఆదిదేవుడు అర్థావనుడు ఊదిరణాంగణము. అది విష్ణు సహస్రం. అంతిమంగా ఈ విష్ణు సహస్రం యొక్క ఈ విశ్వం విష్ణు అనే నామాల వ్యాఖ్యానం మోగిస్తూ ఒక్కటే మాట. నా విష్ణు కీర్తయేద్ విష్ణు, నా విష్ణువర్చయేత్, నా విష్ణు సంస్మరేద్ విష్ణు, నా విష్ణుమా అప్నుయాత్. పరమాద్వైతం విష్ణు సహస్ర సారాంశం, భాగవత సారాంశం, సమస్త గ్రంథ సారాంశం, సమస్త హిందూ ధర్మ సారాంశం అద్వైతం. నా విష్ణుర్వికీర్తయేద్ విష్ణు, విష్ణువు కానివాడు విష్ణువుని కీర్తించలేడు. నా విష్ణువర్చయేత్, విష్ణువు కానివాడు విష్ణువుని అర్చించడానికి పనికిరాడు. నా విష్ణు సంస్మరేద్ విష్ణు, విష్ణువు కానివాడు విష్ణువును స్మరించలేడు. అసలు తాను విష్ణువును తెలుసుకోవడమే స్మరణ. నా విష్ణువా అప్నుయాత్, విష్ణువు కానివాడు విష్ణువుని పొందలేడు. మనం విష్ణువే అయి ఉన్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం. కీర్తించాలన్నా, స్మరించాలన్నా, ఏం చెయ్యాలన్నా ముందు మనం విష్ణువు. విశ్వమంతా విష్ణువు, మనం అంటే ఈ శరీరం కాదు, విశ్వమంతా విష్ణువు అనే ఒక్క భావన తెలుసుకుంటేనే మనం చేయగలం. అందుకే ఈ 2 నామాలకి విశేషమైన వ్యాఖ్యానాన్ని 2-3 భాగాల పాటు చేయవలసి వచ్చింది. ఇక మిగిలిన 998 వీటికి వ్యాఖ్యాన స్వరూపాలు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఏమైనా విశేషాలు ఉంటే చెప్పుకుందాం, లేకపోతే అందులో ఉండేటువంటి అర్థాలు చెప్పుకుంటూ పెడితే వీటికి అన్వయం చేసుకుంటే హాయిగా సరిపోతుంది. నేను ఆశించేటువంటి భావన ఒకటే, ఎదుటివాడిని, మనవాడిని, ఆ మతం వాడిని, ఈ మతం వాడిని, ఈ కులమని ఆ కులమని భేదాలు పెట్టకుండా దయచేసి ముందు అవినీతి అనేటువంటి భూతాన్ని పారద్రోలడానికి ఈయన విష్ణు సహస్ర వ్యాఖ్యానం ఏమాత్రం ఉపయోగపడినా శంకరాచార్య పాదాలు కడుగుతున్నటువంటి నీటి బిందువుల్లో నేనొక్క నీటి బిందువునై వెళ్ళిపోవడానికి సిద్ధంగా